ఇది జరిగినే ఎలాగో, ఇది జరిగినే ఎలాగో, విషకోరలలో చిక్కుకొని, విషకోరలలో చిక్కుకొని, నడి వీధులలో విలపించనే పసి ప్రాయం, నడి వీధులలో విలపించనే పసి ప్రాయం. ఇది జరిగినే ఎలాగో, ఇది జరిగినే ఎలాగో. కన్నవారి ఆదరణే కడు దూరమాయనే, నిషిద్ధమైనవే అతి సమీపమాయనే. కన్నవారి ఆదరణే కడు దూరమాయనే, నిషిద్ధమైనవే అతి సమీపమాయనే. అంధకార బంధకాలలో కృంగిపోయనే, అంధకార బంధకాలలో కృంగిపోయనే. ఇది జరిగినే ఎలాగో, ఇది జరిగినే ఎలాగో, విషకోరలలో చిక్కుకొని, విషకోరలలో చిక్కుకొని, నడి వీధులలో విలపించనే పసి ప్రాయం, నడి వీధులలో విలపించనే పసి ప్రాయం. ఆరు బయట పడగలని రక్త సిద్ధమాయనే, మమతా మానవత నిలిచిపోయనే సుదూర తీరాలలో. ఆరు బయట పడగలన్నీ రక్త సిద్ధమాయనే,
మానవత నిలిచిపోయినే సుదూర తీరాలలో సుఖ జీవన శైలి శాపమాయనే జీవన శైలి శాపమాయనే వంచన వలయాల ఊబిలో వంచన వలయాల ఊబిలో ఇది జరిగినే ఎలాగో ఇది జరిగినే విషకోరలలో చిక్కుకొని విషకోరలలో చిక్కుకొని నడి వీధులలో విలపించని పసి ప్రాయం నడి వీధులలో విలపించని పసి ప్రాయం సృష్టికర్త ప్రణాళిక ఇలా ఉండగా అడ్డుపడిన విరోధికి అపజయాలే మిగిలేనా సృష్టికర్త ప్రణాళిక ఇలా ఉండగా అడ్డుపడిన విరోధికి అపజయాలే మిగిలేనా తేజోమయుని ప్రత్యక్షతలే తేజోమయుని ప్రత్యక్షతలే విజయ పదమున నడిపించునా విజయ పదమున నడిపించునా ఇది జరిగినే ఎలాగో ఇది జరిగినే విషకోరలలో చిక్కుకొని విషకోరలలో చిక్కుకొని నడి వీధులలో విలపించనే పసి ప్రాయం నడి వీధులలో విలపించనే పసి ప్రాయం ఇది జరిగినే ఎలాగో ఇది జరిగినే ఎలాగో
ఒరేయుడు నరసింహుడు కొడుకురా. అవునరా, పోతురోజు మనోడు. ఏందబ్బాయిడు ఎట్లా అయిపోయినాడు? ఏంది వాళ్ళ తాత తాగిన రక్తం కక్కుతున్నాడు రా. అదంతా వీడి కర్మ. ఏందో ఎవడి కర్మకి ఎవడు బాధ్యులు. దూరంగా పోయి తినరా. ఇక ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో బలపరచండి, ఒక్కొక్కరిని దర్శించండి ప్రభువా. నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ బలపరిచి భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.
వెళ్ళు వెళ్ళు. ఏ అబ్బాయి, ప్రార్థన అయిపోయింది, వెళ్ళు వెళ్ళు. నీ కొంపలు అడుగు పెడితే చూడు ఇంకోసారి. ఆగరా, అరే ఏసనా, ఆగరా, అరే సలోమే, ఏ సలోమే, ఈ అబ్బాయి ఎవరో చూడు. ఈ అబ్బాయా? నిన్న మనం ప్రార్థన చేసుకుంటే వచ్చాడండి. అవునమ్మా, నిన్నొచ్చిన అబ్బాయి నేనేనమ్మా. అరే, ఆశ్చర్యంగా ఉందే. గత రాత్రి మా ఇంటికి వచ్చిన అబ్బాయి నువ్వా? అవునయ్యా. నిన్నటికి ఈ రోజుకి నీలో చాలా మార్పు వచ్చిందే. నీ ముఖం ఇంత ప్రకాశంగా ఉందే, కారణం ఏంటి? ఏం జరిగింది బాబు? నేను నిన్న ఇక్కడికి వచ్చి వెళ్తున్నప్పుడు ఒక ప్రకాశమైన వెలుగుని నేను చూశాను. అప్పుడు నాలో ఉన్న భారం అంతా తొలగిపోయి ఇప్పుడు నాకు నెమ్మది కలిగిందయ్యా. చాలా సంతోషంగా ఉంది బాబు. గత రాత్రి నిన్ను దర్శించిన ఆ వెలుగు యేసయ్యే. నీకు నెమ్మదినిచ్చింది యేసుప్రభువే. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీ భారాన్ని నేను తొలగిస్తానని వాగ్దానం చేసిన యేసుప్రభు నిన్ను దర్శించాడు. నీలో ఉన్న భారమంతా తొలగించాడు. నువ్వెవరో నీవు గుర్తించేటట్లుగా చేశాడు. చాలా సంతోషంగా ఉంది బాబు. ప్రభువు నిన్ను దర్శించినందుకు నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. నువ్వు ఇక మీదట ఆయన్ను వెంబడించాలి. ఎందుకంటే నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు గాని నేను గాని ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజు మేము చర్చికి వెళ్తున్నాం. మాతో పాటు నువ్వు కూడా వస్తావా? అవును, వస్తానయ్యా. సలమే, ఒక బైబిల్ తీసుకురా. అలాగేనండి.
ఇవ్వు ఆ అబ్బాయికి ఇవ్వు. బాబు, ఈ బైబిల్లో యేసు ప్రభువును గూర్చి రాయబడింది. దీన్ని క్రమంగా నువ్వు చదువుకో. దానిలో విషయాలన్నీ నువ్వు తెలుసుకొని నువ్వు యేసు ప్రభువుకు సాక్షిగా జీవించాలి. యేసు ప్రభువుని పూర్తిగా నువ్వు హత్తుకోవాలి. అప్పుడు ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. మరి చర్చికి బయలుదేరదామా? సరేనయ్యా. పాలిష్ ఏదండి దీంట్లోనే? ఓరు సుబ్బా, పాలిష్ పెంచరా. ఏసన్నా పని చూస్తుండు. రే ఇటొచ్చి దీన్ని గమనించరా. అట్టగానండి. ఇప్పుడు ఎట్టున్నాయిరా చూడు, సరిగ్గా వస్తున్నాయా? బాబు లే, ఎవరయ్యా నువ్వు? ఈ గాయాలు చూడు. నాకు చూపిస్తున్నావేంటి? హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకోపో. ఈ గాయాలను గూర్చి నీకింకా అర్థం కాలేదు. చూడు, ఇటు చూడు. ఈ గాయాలను గురించి నీవు ప్రకటించే రోజులు వస్తాయి. తప్పక ప్రకటిస్తావు. ప్రభువా, ప్రభువా, ఏసయ్యా. ఏసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏసయ్యా నీకు స్తోత్రం, యేసన్నా? స్తోత్రం, స్తోత్రం. యేసన్నా? ప్రభు నీకు స్తోత్రం, ఎక్కడున్నావురా? స్తోత్రం, స్తోత్రం. ఇక్కడున్నావా? సరే, అన్నం తిందుగనరా. ప్రార్థన చేసుకుంటున్నానమ్మా. అన్నం తినకూడదు. అన్నం తినకూడదా? పోనీ ఉప్మా చేసి పెట్టేదా? ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నానమ్మా. ఏం తినకూడదు. కనీసం అట్టి పండ్లైనా తినరా. అవి కూడా తినకూడదమ్మా. పోనీ ఒక గ్లాస్ పాలైనా తాగరా. పాలు కూడా తాగకూడదమ్మా. అన్నం తినమంటే తినవు, అట్టిపండు తినమన్నా తినవు, కనీసం పాలు తాగమన్నా తాగవు. ఎలాగరా నీతో సచ్చేది? ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు. ప్రభువా స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం. దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ప్రభువా నీ పాదాలు తాకే ధన్యత నాకు ఇచ్చావా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసురాజా నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రభువా హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. రేయ్, ఎక్కడికరా నువ్వు వెళ్ళేది? నేను ప్రభు సేవకి వెళ్తున్నా. అట్ట బెల్లం కొట్టి రాయిలే కూర్చోపోతే వాడిని ఆపొచ్చుగా. ఏటయ్యా రిక్షాలో కూకున్నావు? అలసిపోయి ఊరికే కూర్చున్నానయ్యా. అలసటంటే పొద్దుండి మాకు బోని కాలా. దిగు దిగు. బోని కావాలంటే 2 రూపాయలు ఇస్తాను లేవా? అరవ మాక 2 రూపాయలు పడేవయ్యా. తీసుకో. వచ్చే వారం జరిగే సువార్త సభలకి తప్పకుండా రండమ్మా. ఇదిగో అమ్మా, సభల్లో రోగులు తీసుకొచ్చి ప్రార్థన చేయించుకోండి. అను నువ్వు తప్పకుండా రావాలి. ఇదిగో తమ్ముడు,
ఏమన్నా బాగుండవా? వచ్చే వారం సువార్త సభకు వచ్చాయి. అవా ఇదిగో, యేసు ప్రభు మాట వింటే మన కుటుంబాలన్నీ బాగుపడతాయి. ఇదిగో అమ్మా. అన్నా పిల్లకాయలు తీసుకుని కూటానికి వచ్చానా? అన్నా మీరందరూ బాగుపడాలంటే ఈ సువార్త కూటమికి వచ్చి యేసు ప్రభు చెప్పే మాటలేనండి. మీరే కాదన్నా, మీ కుటుంబాలు అన్నీ బాగుంటాయి. తీసుకోనా, తప్పకుండా వస్తారు కదా. రే పిల్లకాయలారా, మీరు కూడా వచ్చే దేవుడి పాటలేనండి, మంచి మంచి పాటలు పాడతారు. అక్క కూటానికి వచ్చి యేసు ప్రభుని తలుచుకోండి, మీ కష్టాలన్నీ పోతాయి. తమ్ముళ్ళు వచ్చే వారం సువార్త కూటానికి వచ్చేయండి.